హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు రెసిపీ వచ్చి చిక్కుడుకాయలతో కారపొడి తయారు చేస్తున్నాను. ఈ కారపొడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలోకి, వేడివేడిగా ఉండే రైస్లోకి, ఏ టిఫిన్లోకైనా చాలా టేస్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు కారపొడిని తయారు చేసుకుందాం. ముందుగా ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్కి ఆయిల్ని కళాయిలోకి వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. అలా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను ధనియాలని కళాయిలకు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూను జీలకర్రని వేసి ఒకసారి గరిటతో కలిపి వేగనివ్వాలి. ఇలా గరిటతో కలుపుకోవటం వల్ల బాగా చక్కగా వేగుతాయి అన్నిని. 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పును కూడా వేసి వేగించాలి. అలాగే 1 స్పూను మినప్పప్పును కూడా కళాయిలోకి వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మనం బద్ద కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను గుండులు తీసుకున్నాను, మినపగుండ్లు. అలాగే 1/2 టీ స్పూను మెంతులు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ కారపొడికి టేస్ట్ అనేది మెంతులతో చాలా బాగుంటుందండి. 1 స్పూను చిన్న ఆవాలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కేజీ చిక్కుడుకాయలకి 12-15 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుండి ఇలాగా చక్కగా వేగనివ్వాలి. మరి మాడిపోనివ్వకూడదు, దోరగా కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుండి వీటిని మిక్సీ జార్లోకి వేసి చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ చిక్కుడుకాయలని ముందుగా వాటర్తో శుభ్రం చేసుకుండి తడి లేకోకుండా తుడిసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుండి మధ్యనున్న సీడ్స్ని తీసేసుకోవాలి. పెద్దవైతే తీసేయాలి, చిన్నవైతే తీయకపోయినా పర్వాలేదు. ఒక కళాయి తీసుకుండి ఆ కళాయిలోకి, అదే కళాయినా పర్వాలేదండి, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ చిక్కుడుకాయల ముక్కలను కూడా వేగనివ్వాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలను కూడా వేగించుకోవాలి. ఇవి చక్కగా బాగా వేగాలి, తడి లేకోకుండా ఉండేలాగా వేగాలి. ఇలాగా ఈ చిక్కుడుకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4-5 తీసుకుండి పొట్టు తీయకోకుండా స్టవ్ ఆఫ్ చేసుకుండి ఈ చిక్కుడుకాయల ముక్కల్లోకి వేసి వీటిని చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టుకుండి. మిక్సీ జార్లోకి చిటికెడు పసుపు, 1 స్పూను సాల్ట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోదని మరొక మిక్సీ జార్ తీసుకుండి మిక్సీ పట్టుకుంటున్నాను ఈ చిక్కుడుకాయ ముక్కల్ని. మనకి చిక్కుడుకాయలు అనేవి బాగా వేగితే పొడి పొడిలా ఉంటుంది. కారపొడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలాగా రెడీ అవ్వాలి. చిక్కుడుకాయలు అనేవి బాగా వేగితే పొడి పొడిగా ఉంటుంది. ఇలా రెడీ అయింది. ఈ పౌడర్ని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోయిందండి. అంతే, చిక్కుడుకాయలతో కారపొడి రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. చూస్తాను. చిక్కుడుకాయలతో కారపొడి రెడీ. థ్యాంక్ యూ.